ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జర్నీ ఏమో మీది. 22 ఇయర్స్ జర్నీ. అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు. ఎవరైనా సరే, మామూలు మేమైనా అంతే, మీరైనా అంతే. సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు. ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయింది కారణం ఏంటి? అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి. బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మీడియాలో అక్కడ తమ్లైన్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా. అంటే మనం అట్రాక్ట్ చేయడానికి, అది ఏం చేస్తున్నాము, అందరిని అట్రాక్ట్ చేయడానికి. మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా, అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అవుతే, నేను ఇందాక చెప్పిందే, మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్కు, ఇది రీచ్ అవుతుందా లేదా అని. మనం ఇచ్చేసి దాని వెనకాల అవి వేసుకుంటూ వెళ్తే, విచిత్రం ఏంటంటే మా ఇంట్లో అడిగారు, అయ్యింది ఇది 10 మిలియన్ చూసారా అని. ఇప్పుడు ఏం చెప్పాలి? మా బ్రదర్ అడిగాడు ఒకరోజు, 10 మిలియన్స్ చూసారని. సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా, అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి, ఓహో ఇది ఎక్కడో ఒక చేంజ్ తీసుకోవాలా. ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది, అంటే మనం జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది. కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్గా ఉంటుందా? రేపొద్దున్న మాకు మీరందరూ 100% ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి, పర్మనెంట్ ఉంటుంది.